తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లు వచ్చి ఇక్కడ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకుని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నిజమే, కేసీఆర్కు క్షమాగుణం ఎక్కువ. 25 ఏళ్ళుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా, కేసీఆర్ ఆలోచనలను క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా. సంవత్సరంన్నరగా ఓపిక పట్టినాం. ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని. తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్షపాత్రం వహిస్తారు, ప్రేక్షకులాగా చూస్తున్నారు. మేము పిటిషన్లు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు. దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు. దానికి భయపడడానికి లేం. చాలా మందిని చూసి వచ్చినాం. ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం. అది కూడా నేను సాకు చెప్పదలుచుకున్నా. ఇక నుంచి ప్రజా కోర్టులే ఉంటాయి తప్పకుండా. పోలీసులు వాస్తవానికి న్యాయస్థానాల వైపు తీసుకుపోకపోతే నేరస్తుల్ని మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు.